జనవరి 22న శ్రీరాముని విగ్రహ ప్రతిష్టాపన జరుగుతుంది. ఇది అయోధ్య యొక్క మతపరమైన కేంద్రంగా ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తుంది. అయోధ్యలో శ్రీరాముడిని ఆరాధించడానికి తగిన డ్రెస్ కోడ్ మరియు వస్త్రధారణ ద్వారా రామ్లల్ల దర్శనంలో పాల్గొనవచ్చు. జనవరి 22న రామ్లల్ల పట్టాభిషేక వేడుక సందర్భంగా భద్రతా చర్యలను పెంచేందుకు అత్యాధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో కూడిన అధునాతన భద్రతా పరికరాలు మరియు మౌలిక సదుపాయాల కోసం ఉత్తరప్రదేశ్ 90 కోట్లు కేటాయించడానికి సిద్ధంగా ఉంది. అనేక దేవాలయాలు ప్రవేశానికి నిర్దిష్ట దుస్తుల కోడ్లను అమలు చేస్తున్నప్పటికీ అయోధ్యలోని రామమందిరాన్ని పర్యవేక్షించే రామ్ మందిర్ ట్రస్ట్ నిర్దిష్ట దుస్తుల కోడ్ను తప్పనిసరి చేయలేదు. భారతీయ సాంప్రదాయం ప్రకారం ఏ లింగమైనా లేదా ఏ వయసు గల వ్యక్తులు అయినా ఆలయంలోకి ప్రవేశించడానికి అనుమతించబడతారు. సెట్ డ్రెస్ కోడ్ లేదని, అయితే భక్తులు సాంస్కృతిక నిబంధనలకు కట్టుబడి శరీరాన్ని పూర్తిగా కప్పి ఉంచే దుస్తులు ధరించాలని రామమందిర ట్రస్ట్ కార్యాలయ ఇన్ఛార్జ్ ప్రకాష్ గుప్తా స్పష్టం చేశారు. రామమందిరం ప్రాంగణం లోపల అన్ని రకాల ఎలక్ట్రిక్ గ్యాడ్జెట్లు నిషేధించబడ్డాయి. ఇయర్ ఫోన్, మొబైల్ ఫోన్, స్మార్ట్ వాచ్, రిమోట్ కి సహా అన్ని ఎలక్ట్రిక్ గ్యాడ్జెట్లను ఉపయోగించడం నిషేధించబడింది. దీంతో పాటు అన్ని చోట్ల భద్రత దృష్ట్యా నిబంధనలు పాటించడం తప్పనిసరి అని ట్రస్ట్ తెలిపింది.